ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. చివరి రోజు కావడంతో పల్లెల్లో ప్రచారాల హోరు కొనసాగుతోంది. తమను అభ్యర్థులుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేశామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. గెలిస్తే తాము చేయబోయే పనులన్నింటినీ పాంప్లెట్స్ పై ప్రింట్ చేసి ప్రజలకు పంచుతున్నారు. మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీంతో గ్రామాల్లో ప్రచారాల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా వనపర్తి జిల్లాకు సంబంధించి రంగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది ఫుల్ సపోర్ట్ గా ప్రచారానికి కూడా వెంట తరలి వస్తున్నారు. ఖచ్చితంగా సుధారాణిని గెలిపించుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా పూర్తిగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు ఎవరికి తోచినటువంటి హామీలు వారిస్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రచారంలో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆమె ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రచారం ఎలా కొనసాగుతుంది? గ్రామంలో రెగ్యులర్ గా మీరు చూస్తున్నారు కదా, ప్రచారం ఏ విధంగా ఉంది? ముందుగా రంగాపురం గ్రామస్తులందరికీ నా నమస్కారం. ఈ ప్రచారం గత 10 రోజులుగా నేను తిరుగుతుంటే కొన్ని ఇంటింటికి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా నేను ప్రయత్నించాలని, నేను కష్టపడి చేయాలనేది ఆలోచనతో మొత్తం ప్రచారంలో అందరు ఎవరు ఏ కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఏ పనులు జరగాలి అనేది మొత్తం క్లియర్ గా తెలుసుకుంటున్నాను నేను. అంటే మెయిన్ గా మీరు ఈ 4-5 రోజులుగా తిరుగుతున్నారు. మెయిన్ గా మీ దృష్టిలోకి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు, అంటే మీరు గమనించినటువంటి ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? ఈ మురికి కాలువలు, తర్వాత సిసి రోడ్లు, తర్వాత ఒంటరి మహిళల పింఛన్లు, తర్వాత వికలాంగుల పింఛన్లు అన్ని చాలా ఉన్నాయి గ్రామాల్లో. కొన్ని పెండింగ్ పనులు, మంచినీటి సమస్యలు, నీరు లేకపోవడం అవన్నీ ఉన్నాయి. గ్రామస్తులందరికీ రోడ్లు అన్ని, ఇంకా వివిధ సమస్యలు అన్ని నా దృష్టికి అయితే అందరూ చెప్తున్నారు. అన్ని కంపల్సరీ చేయాలని. అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఒకవేళ ఆ గ్రామంలో మీరు తిరుగుతున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇస్తున్నారు, గ్రామంలో ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే నిజంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటారా? తప్పకుండా. నా పేరు సుధారాణి, నాది బ్యాట్ గుర్తు. నేను కానీ గ్రామం సర్పంచ్ గా ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచిన తర్వాత నా భర్త సహకారం, రామచంద్రారెడ్డి సహకారంతో మేఘారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి కంపల్సరీ, మన ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి కంపల్సరీ ప్రతి ఒక్కటి నా సొంతంగా స్వయంగా ఇక్కడే ఉండి చేపిస్తానని మాటిస్తున్నాను. ప్రజలందరికీ మాటిస్తున్నా. ఇప్పుడు అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, చాలా మంది సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన తర్వాత హామీలు గుప్పిస్తారు. మేము ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి ఓటర్లను ఆకర్షిస్తారు. చివరికి గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోరు. ఆ విషయంలో సుధారాణి గురించి అడిగితే ఏం చెప్తారు? ఒక మాట, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కాదు, ఎన్నో ఏండ్ల నుంచి మా మామయ్య సాయిరెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా ఈ గ్రామం కోసం చాలా పాటుపడ్డారు. ఇక్కడ అందరికీ తెలుసు ఆ సంగతి. అలాగే నా భర్త రామచంద్రారెడ్డి గారు, నా భర్త కూడా పదవి ఉన్నా లేకున్నా అర్ధరాత్రి అన్నా ఈ ఆపత్తి ఉందంటే తప్పకుండా ఉలిక్కిపడి లేచి ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించింది నా భర్త. ఎప్పుడు ఎవరు వీళ్ళు వాళ్ళు అని ఎప్పుడు తేడాలు చూపలేదు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నేను కూడా ఆయన వెంట ఉండి తప్పకుండా ప్రతి పనికి పరిష్కారానికి, ప్రతి సమస్యకి నేను పరిష్కారం చూపిస్తా. అది కూడా మన ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్న సహాయంతో. అన్న కూడా నాకు చాలా మాట ఇచ్చిండు, భరోసా ఇచ్చిండు. ఒక పుట్టింటికి వెళ్ళి ఆ సమస్యలన్నీ చెప్పి తీర్చుకునే విధంగా నేను అన్నతో మాట్లాడుకుంటాను. సో చూస్తున్నాం, మొత్తంగా ఆ పార్టీలకు అతీతంగా ప్రజలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించడం జరిగింది. తను తిరుగుతున్న క్రమంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తమతో చెప్పుకోవడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన స్పెషల్ గా దృష్టి సారించాను. ఇక ముఖ్యంగా ప్రధాన పార్టీగా ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో, ఎమ్మెల్యే ఆశీస్సులు అండదండలు కూడా తనకే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తనను గెలిపిస్తే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటా అని చెప్పి కూడా సుధారాణి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ రంగాపూర్ గ్రామంలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ప్రచారానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.